హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. మనతో పాటు ఉన్నారు ఈరోజు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్, గతంలో తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఏబీవీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ చింతకాయల ఝాన్సీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అన్న. ఎట్లా ఉంది సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా? మీరే నాకు తెలిసి స్టేట్లో ఇంతకుముందుకు ఎవరున్నారో లేదో మనకు పెద్దగా ఐడియా లేదు, కానీ మీరు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా మన రీసెంట్గా అపాయింట్మెంట్ అయినట్టు తెలుస్తుంది. ఎట్లా ఉంది? చాలా బాగుందన్న. మన ఐడియాలజీ కావచ్చు, గతంలో కూడా ఉన్నారు, కాకపోతే ఎక్కువ బాయ్స్ రిప్రజెంటేషన్ ఉంటుండే. నాకంటే ముందు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. జనరల్ సెక్రటరీ తర్వాత సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువ మనం ఇంతకుముందు స్టేట్ రిప్రజెంటేటివ్గా ఉండి అన్ని ఇష్యూస్ని ఫ్రంట్ రోల్లో ఉండి మనం ముందుకు నడిపించడం అట్లాంటిది ఉంటుండే. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అన్నిట్లో మన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, మన సజెషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పైన, సొసైటీ పైన అన్ని రకాల రంగాలలో మన ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. ఓకే, చింతకాయల ఝాన్సీ ఏబీవీపీ అంటే కొంత చేయడానికంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇది విద్యార్థుల సమస్యలు కావచ్చు, యూనివర్సిటీ సమస్యలు కావచ్చు, ఎక్కువ చేస్తుంది. ఎక్కడ చూసినా మీ పేరు ఏదైనా ఆందోళన జరిగిందంటే గేట్లు దూకి అంత అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఎందుకు అట్లా? తప్పకుండా ఉంటుందన్న. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మన బాధ్యత సమాజంలో కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, ఏదైనా సమస్య వచ్చిందంటే అది దాని గురించి ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఎంత అగ్రెసివ్గా అయినా, అవసరమైతే ఎంతవరకైనా జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉండి ముందే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కొట్లాడడం జరుగుతుంది. గతంలో మేము జైలుకి వెళ్ళిన సంఘటనలు కూడా మీరు చూసి ఉంటారు. ఎన్ని ఉన్నాయి? ఝాన్సీ మీద ఎన్ని కేసులు అయినాయి? ఎన్నిసార్లు అరెస్ట్ అయింది? ఎన్నిసార్లు జైలుకు పోయొచ్చు? అరెస్ట్ అయితే లెక్కలేదన్న, 100 సార్లు అరెస్ట్ అయిన సంఘటనలు ఉన్నాయి. దాదాపు 30కి పైగా కేసులు ఉంటాయి నా మీద. రిమైండ్కి కూడా వెళ్ళొచ్చిన. ఏదైతే శ్రీనిధి ఇష్యూ గురించి మేము ఫైట్ చేసినప్పుడు మా పైన అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అయినా సరే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, లాఠీ దెబ్బలు కొట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎక్కడ కూడా వెనుకడుగేయరు. అంతకు ఇంకా రెట్టింపుగా కొట్లాడే తత్వం మాలో ఉంటుంది. ఓకే, ఏబీవీపీ అంటే ఎంతసేపు ఇంతవరకు యువకులే ఉండేది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఇంత అగ్రెసివ్గా ఏబీవీపీలో పనిచేయడానికి మీ వెనక సపోర్ట్ ఎవరు? అంటే పొలిటికల్ నేతలు కావచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఏబీవీపీలే కావచ్చు, ఎవరున్నారు? మా వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి సపోర్ట్ ఏది ఉండదన్న. ఫ్యామిలీ అంటే అది వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకైతే 100% మా నాన్న సపోర్ట్ అయితే ఉంది. మెయిన్గా మీ సపోర్ట్, మీ ధైర్యం ఏంటంటే ఏబీవీపీ అనే సంస్థ అనే చెప్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల అయినా సరే చేయగలదు, ఎందుకు ఆడపిల్లలు చేయలేరు, అబ్బాయిల కంటే ఎక్కువ కూడా చేసి చూపిస్తారనే సంస్థ తీసుకున్న నిర్ణయము ఈరోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అంతే అగ్రెసివ్గా నేను ఫైట్ చేయడానికి కారణమైంది. ఓకే, మన విద్యార్థి సమస్యల మీద ఎంత అగ్రెసివ్గా పోరాడే పనిచేసే ఝాన్సీ ఏం చదువుకున్నారు? నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయిందన్న. నేను ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు ఎల్ఎల్ఎం. ఓకే, అయితే మనం గతంలోకి వెళ్దాం. కొంత జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు హైకోర్టు కేటాయించడాన్ని గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో నెంబర్ 55కి అగెనెస్ట్గా మీరు చాలా పోరాటం చేశారు. ఒక దశలో మీరు పరిగెత్తా ఉంటే కానిస్టేబుల్ ఒకరు మీ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన ఆ వీడియో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఏం జరిగింది అసలు? ఆ ఇష్యూలో ఏం జరిగింది? ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం హైకోర్టు నూతన భవనానికి వాళ్ళ మెప్పు కోసం కేటాయిస్తుందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా స్టూడియో ముందు. వాళ్ళ సొంత మెప్పుల కోసం 100 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి భూమిని హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తుంటే యూనివర్సిటీ భూములు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే యూనివర్సిటీ భూముల జోలికి రావద్దు. యూనివర్సిటీ భూములు అనేవి విద్యార్థుల కోసం, యూనివర్సిటీ అభివృద్ధి కోసం, విద్యను అభివృద్ధి చేయడానికి కోసం, కానీ ఇట్లా మీ సొంత అవసరాల కోసం యూనివర్సిటీ భూములను వాడుకోవద్దని చెప్పేసి స్పష్టంగా మేము ముందు అధికారులను హెచ్చరించినాం. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించకుండా అదే మొండిపోకడతో ముందుకెళ్ళిన కారణంగా మేము ధర్నాలు కూడా చేయడం జరిగింది. మీరు అంతా చేసినా కానీ మీరు ఏదైతే కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిన తర్వాత మీరు హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నారు. మీరు ఇంత చేసినా మళ్ళీ ఆగలేదు కదా, హైకోర్టుకు భూమి పూజ చేసిరు, ప్రభుత్వ కార్యకలాపాలని కొనసాగుతూ ఉన్నాయి కదా. మీరు ఒక్కరే ఏబీవీపీ లీడింగ్ చేసే మీ పర్సన్గా మీరు అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం ఉండే నాకు ఆ రోజు?
తప్పకుండా ఉండన్న, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్ అది. ఇక్కడ ఎవరిదో వాళ్ళ జాగీర్ కాదు, ఇష్టం ఉన్నట్టు దేనికి పడితే దానికి ఇవ్వడానికి. అట్లా అని చెప్పేసి మేము హైకోర్టు నూతన భవనానికి వ్యతిరేకం కూడా కాదు. ఎన్నో భూములు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కబ్జాలు చేసిరు, ఇక్కడ కబ్జాలు చేసిరు అని మీరు మీడియా ముందుకొచ్చి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. మరి ఆ కబ్జాలు చేసిన భూముల జోలికి ఎందుకు పోవట్లేరు మీరు? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు సరైన పాలనను కొనసాగిస్తుంటే కబ్జాలకు గురైన భూములన్నింటినీ మీరు మళ్ళీ సంరక్షించి అట్లాంటి భూములను హైకోర్టు నూతన భవనాలకు ఇస్తారా, ఇంకా దేనికి ఇస్తారా, ఏమన్నా చేసుకోండి. కానీ విద్యార్థుల భూముల జోలికి, యూనివర్సిటీ భూముల జోలికి రావద్దు. ఈ ఒక్కసారి కాదన్నా, గతంలో కేసీఆర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూములను డబుల్ బెడ్రూమ్లకు ఇద్దామని ప్రయత్నించిండు. విద్యార్థి ఉద్యమాల వల్లనే ఆ ఆలోచనను వెనుకకు తీసుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ భూములను సంరక్షించడంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి ఫ్రంట్ రోల్లో కొట్లాడింది. ఇప్పుడు హెచ్సిఏ భూముల విషయానికి వస్తే, హెచ్సిఏ భూముల దగ్గర ఏబీపీ పోరాటం చేసింది, బీజేవైఎం పోరాటం చేసింది. ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూముల వేలం వేస్తేనే పోరాటం చేసిన ఏబీపీ నాయకులు, బీజేవైఎం నాయకులు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని భూములను వేలం చేసింది, దాదాపు 30,000 కోట్ల వరకు సమీకరించింది. అప్పుడేటు వేరే ఏబీవీపీ నాయకులు, బీజేఎం నాయకులని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్ఎస్యూ వాళ్ళు కూడా. మీరేం చెప్తారు దానికి సమాధానం? మీరు అప్పుడేటు వేరు, ఆ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ భూములను అమ్ముతుంటే ఏం చేశారు? ఇంతకు ముందే మీకు చెప్పిన అన్న, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఏం జరిగిందో అది వీళ్ళకి ఎన్ఎస్యూఐ నాయకులకు తెలుసు, గత ప్రభుత్వానికి తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు. ఏదో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా, వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తామంటే అలా అది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ చేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఖచ్చితంగా కొట్లాడతాం, అదే విధంగా నిలదీస్తాం. విద్యార్థుల జోలికి వస్తే మాత్రం ఎక్కడైనా ఊరుకునేదైతే లేదు. ఈ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ ఏంది అసలు? సీసీ కెమెరాలు పెట్టిరు, అంత అయిపోయింది కదా, ఏంది అసలు ఆ ఇష్యూలో మీరు అగ్రెసివ్గా పోరాడారు, చాలా గేట్లు దుంకి. మరి అంత నిజంగా అంత అవసరం ఉంటుందా? ఖచ్చితంగా అవసరం ఉంటుందన్న. ఇప్పుడు సిఎంఆర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఇష్యూ ఏంటంటే, అక్కడ వాష్రూమ్స్లో కెమెరాలు పెట్టి అమ్మాయిల న్యూడ్ వీడియోస్ రికార్డ్ అయినాయి అనే సంగతి మాకు తెలిసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకవేళ ఇష్యూ జరగకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎవరైతే ఉన్నారో అర్ధరాత్రి 12 గంటలకి ఆమె దొడ్డిదారిన స్కూటీ వేసుకొని పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఒకవేళ జరిగిన దానికి మీరు బాధ్యత వహించాలి. ఒకవేళ జరగకపోయినా అక్కడ నిలబడి మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 24/7 మీ విద్యార్థులు, మీ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోగలిగితే మా దాకా వచ్చేదే కాదు అసలు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు పోలీసులు చర్యలు తీసుకోకపోతే మీరు ముందుకెళ్ళాలి. మీరు ఘటన జరిగిన వెంటనే అంత అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం లేదనేది విమర్శలు వచ్చినాయి. దానికి ఏం చెప్తారు? జరిగిన వెంటనే అంటే అన్న, ఏదైనా విద్యార్థులకు సమస్య వచ్చిందంటే పోలీసుల కంటే ముందు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఉంటారు. మీరు కూడా చూస్తుంటారు. మీడియా మిత్రుల సహకారంతోనే మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము చేసినటువంటి కార్యక్రమాలని మీరే చూపిస్తుంటారు స్వయంగా. అక్కడ వెళ్ళిన తర్వాత వెంటనే మేము గేట్లు దునకలేదన్నా. స్టార్టింగ్ నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం, ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మేనేజ్మెంట్ ముందుకు వచ్చి సమాధానం చెప్పట్లేదు. గేట్లకు ఎక్కడక్కడ తాళాలు వేసిరు. అక్కడ ఉన్నటువంటిది గర్ల్స్ క్యాంపస్. అక్కడ ఏ ఒక్కరు కూడా బాయ్స్ ఎవరు కూడా మాతో పాటు గేటు దునికి లోపలికి రాలేదు. ఎవరైతే మహిళా కార్యకర్తలు మేము వెళ్ళినాం, గేటు క్లాక్ వేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అడిగినా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మేము విద్యార్థుల కోసం వెళ్ళినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలనే ఉద్దేశంతో గేటు దునికి లోపలికి వెళ్ళడం జరిగింది. మీడియా మిత్రులతో సహా వెళ్ళి వాళ్ళు విద్యార్థినిలు ఏం చెప్తున్నారో అది విన్న తర్వాత మేము ప్రశ్న అడ్రస్ చేయడం జరిగింది. గతం విషయానికి వస్తే, గతం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తూ ఉంది. యూనివర్సిటీలు ప్రధానంగా యూనివర్సిటీల పరిస్థితి ఏమైనా మారిందా? మీరు విద్యార్థుల సమస్యలపై పోరాడతారు కాబట్టి మీరు చూస్తున్నారు కదా, అప్పుడు గవర్నమెంట్ చూస్తారు, ఇప్పుడు మా గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు. యూనివర్సిటీల పరిస్థితి ఏమైనా మారిందా? అస్సలేం మారలేదన్న. గత ప్రభుత్వము అసలు విశ్వవిద్యాలయాలు అంటేనే ఉద్యమాలకు కేంద్రాలు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొట్టమొదట ఉద్యమం రగిలేది విశ్వవిద్యాలయాల కేంద్రంగానే. సమాజంలో ఒక అలర్ట్నెస్ని తీసుకొచ్చేది విశ్వవిద్యాలయాలు. అటువంటి విశ్వవిద్యాలయాలను నీరుగారుస్తూ, ఇక్కడ రీసెర్చ్ లేదు, సరైన నిధులు కేటాయించకుండా, రిక్రూట్మెంట్ లేకుండా, ఎక్కడికక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలకు ధీటుగా ఫీజులు పెంచుతూ నువ్వా నేనా అనే విధంగా ఇవాళ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా చేసింది. ఈ ప్రభుత్వంలోనైనా ఆ తీరు మారుతుందేమో అనుకుంటే అంతకు మించి ఇంకా దిగజారుస్తున్నారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. విశ్వవిద్యాలయాలను బాగుపరిచే ఆలోచనలు ఏడ కనిపిస్తలేవు.
మాది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది కదా, అంటే ఎవరైనా ఆందోళన చేయొచ్చు, నిరసనలు చేయొచ్చు, వాళ్ళ హక్కుని రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా నిరసన చేసే హక్కును మేము కల్పిస్తూ ఉన్నాం, మాది ప్రజాప్రభుత్వం అని ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది కదా. ఒక పాట గుర్తొస్తుందన్న, ఈ కాంగ్రెస్ వాళ్ళ తీరు చూస్తుంటే, చెయ్యి గుర్తుకు ఓటేస్తే అమ్మ సోనియమ్మ, నువ్వు చెయ్యిని చూపిస్తేవే అమ్మ సోనియమ్మ అని చెప్పేసి గతంలో ఒక పాట విన్నాం. అది ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లకి ముందు మీరు అట్టహాసంగా హామీలు ఇచ్చి యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు తలుచుకుంటేనే కేసీఆర్ని గద్దె దించింది విద్యార్థి నిరుద్యోగుల పాత్ర ముఖ్యంగా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కూర్చుండన్నా కూడా దాంట్లో విద్యార్థి నిరుద్యోగుల పాత్ర ముఖ్యమైనది. ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు అంటున్నారు కదా శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చని. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నిరసనలు కానీ ధర్నాలు కూడా చేయొద్దు, రద్దు చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా కూడా అనేక విద్యార్థి సంఘాలు, ఏబీవీపీతో పాటు అనేక సంఘాలు కూడా కొట్లాడినాయి. ఎందుకంటే మా హక్కు సమస్యలు వచ్చినప్పుడు మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడే రైట్ మాకుంది. ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఇట్లాంటి ప్రకటనలు చేసి విద్యార్థుల యొక్క గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి ప్రజాపాలన అన్న? ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఓకే, ఇంకొక విషయానికి వస్తే, ప్రస్తుతం దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద సమస్యగా మారింది. ఆ బకాయిలు మొత్తం పేరుకపోయినాయి. స్టూడెంట్స్ ఎవరైతే ప్రైవేట్ కాలేజీ చదువుకునే స్టూడెంట్స్, వాళ్ళు సర్టిఫికేట్ అడిగితే యాజమాన్యాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి సర్టిఫికేట్ ఇయ్యా అని చెప్తున్నాయి. దాదాపు పాలమూరు యూనివర్సిటీలో అయితే మొన్న మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా బ్యాన్ చేసి కాలేజీలన్నీ యూనివర్సిటీ దగ్గర పోయి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా ఇప్పుడు దాదాపు ఎన్ని వేల ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు ఇక్కడ స్టేట్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నది హైదరాబాద్లో. ఏం చెప్తారు వీటిని? ఇవాళ రాష్ట్రంలో అన్న దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేరని అంటున్నారు. అది వాస్తవం. ఎందుకంటే మీరు రియంబర్స్మెంట్ చెల్లిస్తే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇవ్వమంటూ ఒక పక్క యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం చెల్లించకపోగా యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్యలో బలవుతున్నది పేద విద్యార్థులన్న. ఇవాళ లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నారు. మీరు రియంబర్స్మెంట్ ఇవ్వని కారణంగా రియంబర్స్మెంట్ చెల్లిస్తే తప్ప మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని అంటుంటే, ఒక పక్క ఉన్నత విద్యకి మరొక పక్క ఉద్యోగాలకు కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇవన్నింటిని పక్కన పెట్టి అందాల పోటీలకు 200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏముంది? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. ఎందుకంటే ఇలా చూస్తాన్నా నాణ్యమైన భోజనం కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎంత దారుణం అంటే, ఈరోజు పురుగులన్నం నీళ్ళ చారుతో హాస్టల్లో కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ కావచ్చు, ఎంత దారుణంగా ఫుడ్ ఉంటుందంటే ఒక్కసారి ప్రభుత్వ అధికారులు వచ్చి అక్కడ చెక్ చేస్తే అర్థమవుతుంది. మేము రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాం కాబట్టి మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది అవాస్తవాలన్నింటినీ గ్రహించిన తర్వాత మేము ఈ విషయం చెప్తా ఉన్నాము. ఈరోజు ఒక మీల్స్కి 1,00,000 రూపాయలు అంట. దేనికోసం 1,00,000 రూపాయలు? మీ జేబులోకి వెళ్ళి ఏమైనా తెచ్చి పెడుతున్నారా? ఈరోజు ప్రజాధనాన్ని ఈ విధంగా మీరు దుర్వినియోగం చేస్తూ అందాల పోటీల పేరుతో ఇలా 200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, నన్ను కోసినా కూడా నా దగ్గర రూపాయి లేదంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక స్టేట్కు ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడేనవి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఉన్న విషయం తెలియాలి కదా. మళ్ళీ ఉన్న విషయం ఎంప్లాయీస్ తెలియాలి కదా. గవర్నమెంట్ దగ్గర పరిస్థితి ఏందనేది ఎంప్లాయీస్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ మాట అన్నారు దానికి. ఒకటన్నా, మేమేదో లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాము, తీరా చూస్తే ఏం లేదన్నట్టు. అంటే మీరు లంకె బిందెలు ఎవరి ఖజానా వాళ్ళు నింపుకోవడానికా ప్రభుత్వాన్ని స్థాపించుకునేది? మీరు అధికారంలోకి వచ్చేది మీరు ఖజానాలు నింపుకోవడానికా? మీరు ముందు మీకు ఉన్నటువంటి అవాస్తవ పరిస్థితులు ఏంటనేవి మీకు తెలిసే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందే. దాన్ని తప్పించుకోవడం కోసం ఉద్యోగులకి ఏం తెలియజేస్తారు మీరు? ఒక కుటుంబ పెద్ద బాధ్యత ఏ విధంగా అయితే ఉంటుందో ఈ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యత అటువంటిది. మీరే ఆ విధంగా మాట్లాడి స్టేట్ని గాలికి వదిలేస్తామంటే మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీజుల దగ్గరికి వద్దాం. ఇప్పుడు లేటెస్ట్గా చర్చ నడుస్తుంది దాని మీద. ఇంజనీరింగ్ ఫీజులు మాకు పెంచుకోవడానికి 50 నుంచి 100% పెంచుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని ప్రైవేట్ కాలేజీలన్నీ గవర్నమెంట్ను కోరుతా ఉన్నాయి. ఏం చెప్తారు దీని మీద? తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందంటన్నా, దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను నేను. 33 జిల్లాలుంటే కేవలం 3 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారన్న. 700 మండలాలు ఉంటే కేవలం 18 మండలాలకు మాత్రమే ఎంఈఓలు ఉన్నారు.
ఎంత దారుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిస్థితి చూసుకుంటే ఇట్లా ఉంది. పోనీ ప్రైవేటు ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ కావచ్చు, ఇంటర్ నుంచి స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే పైసలు ఉన్నోడికే చదువు, పైసలు లేనోడు అదే ఎట్టి చాకిరి చేసుకొని తాతలు ఎట్లా బతికిరు, తండ్రులు ఎట్లా బతికిరు, మేము కూడా అదే బతకాలనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ ఇదే. పైసలు ఉన్నోడికే చదువులు, లక్షల రూపాయలు నీ జేబులో ఉన్నాయా, నువ్వు చదువుకు అర్హుడివి, లేకపోతే లేదు అనే విధంగా ఉన్నాయి. ఎందుకంటన్నా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, కళాశాలలో చూసుకుంటే కనీసం మౌలిక వసతులు లేవు, బోధనా సిబ్బంది లేరు, ఎక్కడ కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇటు ప్రైవేటు సైడ్ చూస్తేనేమో లక్షల దోపిడీ, అంటే విద్యతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, ఒక్కో విద్యార్థి మీద 1,19,000 1,10,000 వరకు ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అట్లా అని చెప్తా ఉంది కదా. ఆ ఖర్చు, ఆ నిధులన్నీ వృధా అయిపోతున్నట్టుగా మీరు చెప్పే మాటలను బట్టి. ఒకటన్నా 2011 సంథింగ్ ఏదో సర్వే ప్రకారము లాస్ట్ నుంచి 5th ర్యాంక్ ఉంది ఎడ్యుకేషన్లో మన తెలంగాణది. లాస్ట్ నుంచి 5th ర్యాంక్ అంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాం. ఒకవైపు టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ప్రపంచంలో మన తెలంగాణ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఈ విధంగా ఉంటే ఇదొక్కటి సరిపోదా మీకు నిదర్శనము? ఇంకా ఏ విధంగా మేము ఇంత పెడుతున్నాం అంత పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య వచ్చేసి 12,000 చిల్లర సంథింగ్ ఉంది. అంటే ఇయర్ తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో సరైనటువంటి వసతులు లేవు, బోధన లేదు. కాబట్టే చాలామంది చేతనైన వాడు ప్రైవేట్లో చదువుకుంటున్నాడు, లేదంటే వాడు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇవాళ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇంజనీరింగ్ అన్న లక్షల అధికారులు అయితేనే ఈరోజు ఇంజనీరింగ్ చేయాలనేది ఒక కళ ఉంటుంది విద్యార్థికి. కానీ ఇలా లక్షలు ఉన్నోడికే ఇంజనీరింగ్ సీట్లు. ఇప్పుడు బి కేటగిరీ సీట్లు చూసుకుందాం, ఒక్కొక్కటి డొనేషన్లు 10 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తూ కోర్సు ఫీజు అంటూ, ఆ ఫీజు అంటూ, ఈ ఫీజు అంటూ లక్షలకు దందా చేస్తూ ఉన్నారు. ఇంకా మేము పెంచుకుంటామని చెప్పేసి వచ్చి ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకుంటున్నారు. అసలు ప్రభుత్వము ఏం చేస్తుంది? ఇన్ని లక్షల దోపిడీ జరుగుతుంటే మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇది అందరికీ తెలుసు, తెలియని విషయం కాదు. అంటే వాళ్ళు ఇచ్చే కమిషన్లకు అమ్ముడు పోయారు అనుకోవాలనా ప్రభుత్వాలు? ప్రభుత్వ పెద్దలే ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీ, అన్ని రాజకీయ నాయకుల కళాశాలలో ఉన్నాయి. అందుకే కదా అన్న, అందుకే ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేరు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ పేర్ల మీద మంచి కాలేజీలు డెవలప్ చేసుకోవడము, లక్షలకు ఫీజులు దోపిడీ చేసుకోవడం, ఇదే అన్న అధికారంలోకి వచ్చేది. వాళ్ళని ఎన్నుకునేది దేనికోసం అంటే మీ ఖజానాలు నింపుకోవడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికే ఎన్నుకున్నట్టుందన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, మీరు ఈ ఫీజుల నియంత్రణ, ఫీజుల పెంపు దీనిపై కూడా చాలాసార్లు ప్రైవేట్ కాలేజీలతో కావచ్చు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీతో కావచ్చు చాలా గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. అక్కడ శ్రీనిధి కావచ్చు, చాలా ఎప్పుడైనా మీకు బెదిరింపు కాల్స్ వచ్చినాయా? అంటే మీరు ఒక అమ్మాయి, మీరు అట్లా అగ్రెసివ్గా పోరాడుతుంటే ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటనలు ఉన్నాయేమన్నా? విద్యార్థి పరిషత్లో ఒక కార్యకర్త జోలికి వచ్చేంత దమ్ము ఎవరికి లేదని నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే అట్లాంటిది ఏం రాదు కూడా. ఎందుకంటే మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాము, అక్రమాలను ప్రశ్నిస్తున్నాం, అన్యాయాలపైననే పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఎవరికి కూడా ఆ క్వశ్చన్ చేసే రైట్ లేదు, చెయ్యరు అని కూడా నేను అనుకుంటున్నా. ఒకటన్నా, మనం ఏదో సొంత లాభాల కోసము, నా పర్సనల్గా ఝాన్సీ అంటే ఝాన్సీ కోసం కాదు, సంథింగ్ ఇంకా కార్యకర్తలు ఉంటారు, ఎవరి కోసం కాదు. అక్కడ అన్యాయం జరిగింది. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఒక సంస్థ పేరుతో మేము వెళ్ళి అక్కడ కొట్లాడడం జరుగుతుంది, అంతే తప్ప ఇక్కడ సింగిల్ ఎజెండా ఏది ఉండదు. ఏబీవీపీ బీజేపీ ఎజెండాను విద్యా సంస్థల్లో స్థాపించేందుకే పనిచేస్తుంది తప్ప నిజంగా విద్యలో సంస్కరణలు రావాలి, విద్యా వ్యవస్థ బాగుపడడానికి చెయ్యట్లేదనే విమర్శ ఉంది. దానికి ఏం చెప్తారు మీరు? ప్రతి ఒక్కరు చెప్పుకునే మాటే అన్న, ఇది కామన్గా చాలాసార్లు నాకు కూడా ఈ క్వశ్చన్ చాలామంది వేసిరు. ఏంటంటే బీజేపీ పార్టీకి ఏబీవీపీ అనుబంధ సంస్థనా అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చాలా పార్టీలకి అనుబంధ విద్యార్థి సంస్థలు ఉన్నాయి. సపోజ్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కావచ్చు, ఇంకా రకరకాల ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు కావచ్చు, సిపిఐ, సిపిఎంకి అనుసంధానంగా పనిచేస్తుంటాయి విద్యార్థి సంస్థలు. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటారంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే బీజేపీకి అనుబంధ సంస్థగా, విద్యార్థి సంస్థగా పనిచేస్తుంది అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా మేము బీజేపీకి సంబంధించినటువంటి ఎజెండాని కానీ, బీజేపీ ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ని కానీ మేము ఫాలో అవ్వము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఇండిపెండెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్గానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల ప్రకారమే మేము ముందుకు పోతాం తప్ప ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు మేము పాల్పడము. చూడండి అన్న, ఎక్కడన్నా
బీజేపీతో ఏబీవీపీ జెండా కలిపి పనిచేసినట్టు కానీ ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కానీ చూసిర్రా చెప్పండి. అట్లాంటిది ఎక్కడ కూడా జరగదు. మాకు బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. తెలంగాణలో ఏ విద్యార్థి సంఘం ఎక్కువ ప్రభావశీలత ఉంది, ఎక్కువ ఏది బాగా ఉంది? ఒక తెలంగాణలో కాదన్న, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అంతే, అవుట్ రైట్గా ఆ మాట చెప్పేస్తారు. తప్పకుండా అన్న, ఉన్న వాస్తవం అది. సరే, ఇప్పుడు మీరు వాస్తవం చెప్పారు కాబట్టి జేఎన్యూ దగ్గర పోదాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీలో గత 10 ఏళ్ల నుంచి మీ ప్రాతినిధ్యమే లేదు. ఎప్పుడు లెఫ్ట్ సంఘాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలే, వాళ్ళ నాయకులే అధ్యక్షుడు కావచ్చు, ఉపాధ్యక్షుడు కావచ్చు, ఇట్లా ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. మళ్ళీ దానికి ఏం చెప్తారు? ప్రపంచంలో పవర్ఫుల్ అయిన మీ ఏబీవీపీ ఎందుకు అక్కడ ప్రాతినిధ్యం లేదు? లేదన్నా, మొన్న జరిగిన ఎలక్షన్స్లో జాయింట్ సెక్రటరీగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచే సీట్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా ఇప్పుడు యూనివర్సిటీస్లలో చూస్తే అన్న వాతావరణం ఎట్లుంటుందంటే, లెఫ్ట్ సంఘాలకు సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక చెడు కల్చర్ని ఎక్స్పోజ్ చేస్తూ కిస్ ఆఫ్ లవ్ అంటూ, అనేక వెస్టర్న్ కల్చర్ అంటూ ఇట్లా వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాల వైపు విద్యార్థులను అట్రాక్ట్ చేసే విధంగా ఎంజాయ్మెంట్కి సంబంధించినటువంటి అట్రాక్షన్స్ ఎక్కువ ఉండి విద్యార్థులను లొంగ తీసుకునే కుట్రలు చేస్తూ ఉంటారు. సేమ్ సెక్సువల్ మ్యారేజెస్ అంటూ ఇట్లా మన కల్చర్ని డ్యామేజ్ చేసే విధంగా, కల్చర్కి వ్యతిరేకంగా వాళ్ళ కార్యకలాపాలు ఉంటాయి. ఆ విధంగా జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో వాళ్ళకి ధీటుగా విద్యార్థి పరిషత్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ధీటుగా నిలబడి ఎదురు సమాధానం ఇస్తూ స్ట్రాంగ్గా అంతకింత ఎదుగుతూ వస్తుంది. గెలుపోటములు అనేటివి సహజం. అన్ని చోట్ల ప్రాతినిధ్యం అంటే కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, కానీ ముందు ఇంకా ఉన్నతమైన స్థాయికి విద్యార్థి పరిషత్ వస్తుంది. ప్రతి యూనివర్సిటీలో కూడా మరి రిప్రజెంటేషన్ అనేది ఉంది, ఇంకా ముందు కూడా పెరుగుతుంది. ఓకే, ఏబీవీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా మీరు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మీ అంబిషన్ ఏంది? పొలిటికల్ అంబిషన్ ఏంది? ఇప్పుడు దీని తర్వాత పాలిటిక్స్ ఏనా? అట్లానేం లేదన్న, ప్రస్తుతానికి ఒక విద్యార్థి నాయకురాలుగా ఉన్నాను కాబట్టి విద్యార్థి నాయకురాలుగానే నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నేను సంస్థకి కట్టుబడి నేను నా బాధ్యతని నిర్వర్తిస్తాను. దీని నుంచి వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం ఏ నిర్ణయం తీసుకోవాలనేది టైం కావాలి కాబట్టి దాన్ని బట్టి దేంట్లో అవకాశం వచ్చినా వదులుకోను. ఎందుకంటే ఈరోజు మహిళల పాత్ర అనేది అన్నింటిలో, ఈరోజు ఆవరణ నుంచి అంతరిక్షం వరకు అన్నిట్లలో ముందు ఉంటున్నారు. మనం ఎందుకు ఉండకూడదు? ఒక ఉద్యోగమే కాదు కదా, ప్రజాసేవలో కూడా ఉండాలి అనేది నా కోసం అని కాదు, నేను ప్రతి ఒక్క మహిళకు కూడా చెప్పేది అదే. ఓకే, ఇప్పుడు యుద్ధం దగ్గరికి వద్దాం. పాకిస్తాన్ భారత్ యుద్ధంలో మన యుద్ధాన్ని లీడ్ చేసింది, ఆ యుద్ధం వివరాలు చెప్పింది ఇద్దరు కమాండర్లు కూడా మన ఇద్దరు లేడీసే. ఇప్పుడు వాళ్ళే నేతృత్వం వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎట్లా చూస్తారు? దేశం ఎట్లా చూస్తాను? ఒకటన్నా, ఈరోజు నారీ శక్తి అంటే ఏందో సోఫియా ఖురేషి, హోమికా సింగ్ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు ఎవడైతే ఆ రోజు పహల్గామ్ దాడిలో ఎంతోమంది మహిళలు తమ సింధూరాన్ని కోల్పోయారన్న. సింధూరం అంటే మన భారతీయ సంస్కృతిలో కావచ్చు, హిందూ సాంప్రదాయంలో కావచ్చు ఒక సౌభాగ్యానికి ప్రతీకగా సింధూరాన్ని చూస్తాం. దాన్ని వెలకట్టలేనిది. ఒక స్త్రీ యొక్క సౌభాగ్యం ఏంటంటే సింధూరం. అట్లాంటి సింధూరాన్ని తుడిచిపెట్టి మళ్ళీ మమ్మల్ని కూడా, మా భర్తల్ని చంపేసిరు, మమ్మల్ని కూడా చంపేయండి అంటే, లేదు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి అక్కడ తీవ్రవాదులు హెచ్చరించిన తీరుని ఈరోజు ఎవడైతే ఆ రోజు ఆ విధంగా మహిళలని హేళన చేస్తూ అవమానించిండో, నాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు ఏంటంటే, ఎక్కడ స్త్రీలు అవమానించబడతారో అక్కడ ఏదో ఒక రకంగా యుద్ధం వస్తుందని చెప్పేసి చెప్పినట్టుగా ఆ స్త్రీ కన్నీటికి కారణమైన దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇద్దరు మహిళలను ముందుంచి వాళ్ళకి ఆ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచం మొత్తం కూడా మన భారత్ వైపు, నారీశక్తి వైపు చూసి గర్వపడుతుందన్న. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గర్వించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్క భారతీయుడు కావచ్చు, ప్రతి పౌరుడు కూడా ఇది ఎంతో గౌరవించాల్సినటువంటి విషయం. అయితే ఈ నిజానికి ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే మన ఉద్రిక్తత స్టార్ట్ అయిందో, యుద్ధం స్టార్ట్ అయిందో, దేశం మొత్తం మన కనెక్ట్ అయ్యారు, ఆ యుద్ధానికి కనెక్ట్ అయ్యారు. మనం పీఓకేను స్వాధీనం చేసుకోవడము, లేకుంటే ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే ముష్కర్లు వీళ్ళ మీద కాల్పులు జరిపారో, అమాయక 26 మంది టూరిస్టుల మీద కాల్పులు జరిపారో వాళ్ళను పట్టుకొని వాళ్ళని కాల్చి చంపుతుందని వీళ్ళు ఆశించారు. నిజానికి సాధారణ జనమంతా అట్లా చూశారు. మళ్ళీ ఈ కాల్పుల విరమణ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ నాయకులు
రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు వీళ్ళు? ఒకటన్నా మనం ఈడ టీవీల ముందు కూర్చొని చేతిలో మొబైల్ పట్టుకొని ఖాళీగా ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు టైప్ చేసి పోస్ట్ పెట్టడం కాదన్న. ఒక యుద్ధం గురించి కావచ్చు, బార్డర్కి సంబంధించినటువంటి విదేశాలకి మనకున్నటువంటి సంబంధాలు ఏ ఇష్యూస్ అయినా కావచ్చు, నిర్ణయం మనం ఈడ కూర్చొని ఏదో ఆలోచించి నచ్చింది పోస్ట్ పెట్టడం కాదు. ఏది చేయాలి ఏది చేయకూడదు ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడానికి అక్కడ మనకి సైనికులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి పూర్తిగా తెలియక ముందే మీ ఇష్టానికి మీరు ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఇష్టానుసారంగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ యొక్క దేశం గురించి, దేశ రక్షణ గురించి, మన ప్రజలను సంరక్షించడం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, అదే వైపు నడిపించడం కోసం ఆలోచన చేసి అదే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందనేది నా ఒపీనియన్ అన్న. ఇది పక్కన పెట్టేసి కాల్పుల విరమణ జరిగింది, ట్రంప్ ఏదో చెప్పిండు చెప్పేసి మోడీ ఆగిపోయిండు, వెనకడిగేసిండు అంటే ట్రంప్ చెప్పిండు అందుకే ఆగినా అని చెప్పేసి మోడీ మన స్టేట్మెంట్ ఇచ్చిండు అన్న. అట్లాంటిది ఏం లేదు కదా. ఆయనకి ఏదో ట్విట్టర్ ఉంది కదా అని ట్రంప్ రాసుకొచ్చిండు. దాన్ని కంపేర్ చేస్తూ దానికి దీనికి ఏంటి సంబంధం? పాకిస్తాన్కి భయపడి లొంగిపోయిర్రా, లేకపోతే ఏం ఆశించి లొంగిపోయిర్రా అని చెప్పేసి మన దేశాన్ని అవమానించే విధంగా మీరు పాకిస్తాన్తో కంపేర్ చేయడం ఏంది? అసలు పాకిస్తాన్కో మనకేంటన్న కంపారిజను? ఈరోజు భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తీవ్రవాదులను అంతం చేయాలనే నిర్ణయం ఓన్లీ మన భారతదేశం కోసం కాదన్న, ప్రపంచ శాంతి కోసం తీసుకున్నటువంటి ఒక ధర్మయుద్ధం. దీన్ని అందరం కూడా ఏ పార్టీ అయినప్పటికీ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టి మన జాతీయ జెండా కిందికి రావాల్సినటువంటి సమయం ఇది. ఇట్లాంటి సమయంలో మీరు చిల్లర రాజకీయాలు చేస్తూ ఇంకా కొంతమంది పోస్టులు పెడుతున్నారన్న. ఏంటంటే ఇందిరాగాంధీ వర్సెస్ మోడీ అని చెప్పేసి, ఇందిరాగాంధీ ఇట్లా చేసింది, మోడీ ఇది చేయలేరు అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అట్లా అని చెప్పేసి ఇందిరాగాంధీ ఏం చేయలేదు చేసింది అని నెగిటివ్గా కామెంట్ చేయట్లే. ఒక్క క్వశ్చన్ అడుగుతాన్నా, 1971 పాకిస్తాన్ ఇండియా వార్ నడిచినప్పుడు మన 10,000 సైన్యం చనిపోయారు. మన ఇండియన్స్ 10,000 మంది సైనికులు మరణించడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు 94,000 మంది మనకు చిక్కిపోయారు మన దగ్గర. అట్లాంటి వాళ్ళను ముప్పొద్దుల దున్నపోతుల్లా 3 నెలలు మేపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు విధించకుండా అప్పుడు పీఓకేని ఆక్యుపై చేసుకోవడానికి ఆ సైన్యం మన చేతిలో ఉంది అనుకుంటే చేసుకోవచ్చు. మరి దానికేం సమాధానం చెప్తారన్నా? వాళ్ళకి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా వాళ్ళ సైన్యాన్ని వాళ్ళకి అప్పగించారు కదా. 93,000 సైన్యం అంటే మాటలా? అంతమంది మన చేయికి చిక్కినప్పుడు మీరు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టలేదు? ఆ రోజు కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆపరేషన్ కగారు దగ్గరికి వద్దాం. ఆపరేషన్ కగారు అమాయక గిరిజనుల మీద, అమాయక గిరిజన మావోయిస్టు సానుభూతి పరులను ఈ ప్రభుత్వం అమిత్ షా నేతృత్వంలోని సైనిక బలగాలు మొత్తం వాళ్ళ మీద ఊచకోత విధిస్తున్న తీరును దీని మీద ఏ కామెంట్ చేస్తారు మీరు? ఏదైతే నక్సల్స్ని అంతం చేయాలనే ఒక అజెండాతో ఆపరేషన్ కగార్ని ప్రారంభించడం జరిగిందన్న. ఈ నక్సల్స్ గురించి మొట్టమొదటిగా చెప్పాలంటే తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం, సమసమాజ స్థాపన అంటూ ఇలా ఎంతోమంది పేద బిడ్డలు, గిరిజన బిడ్డలను, మాలాంటి యువతను యూనివర్సిటీల్లో కావచ్చు, అనేక గిరిజన ప్రాంతాల నుంచి కావచ్చు, పల్లెటూర్ల నుంచి కావచ్చు, కొన్ని వేలాది మంది యువతను నక్సలిజంతో ఒక విదేశీ విష సంస్కృతిని వాళ్ళ మైండ్లలో నింపుతూ వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తూ పెన్ను పట్టుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండాల్సినటువంటి, అనేక రంగాల్లో ఉండాల్సినటువంటి యువత చేతికి ఈరోజు పెన్ను విడిచి గన్ను చేతికిచ్చి అడవులకు పంపిస్తే ఒకవైపు తల్లిదండ్రులకి గోస, మరొక వైపు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంటే దాన్ని సమాజం ఎట్లా స్వీకరిస్తుంది? చంపమని ఈరోజు అమాయకమైనటువంటి ఎంతోమంది పోలీసులను కావచ్చు, అమాయక ప్రజలను ఎంతోమంది పొట్టన పెట్టుకున్నటువంటి ఈ నక్సలైట్లకు ఒకటే సూటి ప్రశ్న అన్న, మీకు చంపే అధికారం ఎవడిచ్చిండు? ఏ రాజ్యాంగంలో రాసి పెట్టుందా చంపమని? గన్ను పట్టుకొని కాల్చే అధికారం మీకు ఎవడిచ్చిండు? దీన్ని ఏ విధంగా మీరు స్వీకరిస్తారు? ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో, కాశీం, మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం కావచ్చు, రీసెంట్గా సింధూర్ని అవమానించే విధంగా సూర్యపల్లి సుజాత అని చెప్పేసి శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ కావచ్చు,
ఇలాంటి ఎంతో మంది ఈరోజు అర్బన్ నక్సల్స్ ఇక్కడ ఉండి విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ విద్యార్థులని మైండ్ పొల్యూట్ చేస్తూ ఈరోజు నక్సల్స్లో పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట ఏరి పారేయాల్సింది అర్బన్ నక్సల్స్ నాన్న. ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువత అడవుల అయ్యేటటువంటి పరిస్థితి రాదు. మీరు నరమేధాన్ని సృష్టిస్తూ మీరు అమాయకుల ప్రాణాలు తీస్తూ ఈరోజు నక్సలైట్లను ఏరేసే పని ప్రభుత్వం పెట్టుకుంటే దీని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమాయక గిరిజనులను బలి తీసుకుంటున్నది నక్సలైట్లు కాదు. మళ్ళీ గిరిజనుల కోసమే మేము పోరాడుతూ ఉన్నాం. గిరిజనుల సహజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే మీరు ఈ నక్సల్స్పై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారని చాలామంది మానవ హక్కుల సంఘం నాయకులు కావచ్చు, వామపక్ష నాయకులు కావచ్చు చెప్తున్న మాటలు వాటిని ఏమంటారు? మళ్ళీ వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదా? గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేయాలంటే ఏం జరగాలన్నా ఏం మార్పు రావాలో చెప్పండి మీరు. నేను క్వశ్చన్ చేస్తున్నా. ఫస్ట్ మార్పు రావాలంటే ముఖ్యంగా చదువు ఉండాలి. అక్కడ వెళ్ళడానికి రోడ్ ఫెసిలిటీ, ఎందుకంటే వాళ్ళకు వైద్యం కావాలన్నా రవాణా ఫెసిలిటీ లేని డెవలప్మెంట్ అనేది జరగదు. మీకు వైద్యం కావాలన్నా విద్య కావాలన్నా ముందు రవాణా సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి రోడ్లు వేస్తుంటే ఎక్కడికక్కడ మందు పాత్రలు పెట్టి పేల్చింది నక్సలైట్లు కాదా? మీరు ఏ విధంగా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్తున్నారు? ఈరోజు వాళ్ళని విద్యకు దూరం చేస్తూ వైద్యానికి దూరం చేస్తూ ఇప్పటి వరకు కూడా ఇంత డెవలప్మెంట్ జరుగుతూ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నటువంటి ప్రపంచంలో బతుకుతున్న మనము ఈరోజు ఒక గిరిజన బిడ్డకు సరైనటువంటి వైద్యాన్ని కానీ విద్యను కూడా అందించలేకపోతున్నామంటే దానికి కారణం మీరు కాదా? అక్కడ రోడ్ ఫెసిలిటీ వస్తే ఎక్కడ మీ స్థావరాలన్నీ మట్టి కొట్టుకుపోతాయో, ఎక్కడ మీ ఆనవాళ్ళు లేకుండా పోతాయన్న భయంతో అక్కడ రోడ్లు పడనీయకుండా అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకుంటుంది మీరు కాదా? అదే గిరిజన బిడ్డలని తీసుకెళ్ళి మీ సైన్యంలో కలుపుకొని తుపాకీలు చేతులకి అమాయకంగా వాళ్ళ ప్రాణాలకు బలి తీసుకున్నటువంటి కారకులు మీరు కాదా? ఇవాళ ఇప్పుడు ఎవరైతే ఈ నక్సలైట్ దాంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డలేమో ఫారెన్లలో ఏసీ కార్లలో తిరుగుతూ ఏసీ రూమ్లలో ఉండేదేమో మీ బిడ్డలు, అమాయకమైనటువంటి పేద గిరిజన బిడ్డలకేమో తుపాకులు చేతులకు ఇచ్చి మీరు అడవుల పాలు చేస్తున్నారు. మరి మీ బిడ్డలు ఎందుకు చదువుకోవాలి? గిరిజనుల బిడ్డలు ఎందుకు ఈ విధంగా బలి కావాలి? అయితే మీరు చెప్తున్న విద్యా వైద్యము రోడ్డు సౌకర్యాలు దేనికోసం అంటే అక్కడ ఉన్న విలువైన అడవుల్లో ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అంబానీ అదానీలకు కట్టబెట్టేందుకే మీరు రోడ్లు వేస్తున్నారు. అందుకే మేము రోడ్లు ఆపుతున్నామని చెప్తున్నారు. మళ్ళీ మీరు కట్టబెట్టట్లేదా? ఖనిజ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం ఇస్తలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తారు? మరి అన్న ఖనిజ సంపద అనేది కొత్తగా ఈ రోజు వచ్చినటువంటి అంశం కాదు. ఖనిజ సంపద ఎంతో విలువైన సంపద ఉన్నటువంటి దేశం అని మనం చెప్పుకుంటాము. ఏది చేసినా కూడా మన దేశ అభివృద్ధికి పాటు పడుతుంది అంటే నా పర్సనల్ ఒపీనియన్ అన్న. ఇదేదో నేను ఎవరో చెప్పింది అనుకో మాట్లాడట్లేదు. మన దేశ అభివృద్ధికి పాటు పడుతుందంటే ఆ నిర్ణయాన్ని స్వాగతించవచ్చు. కానీ దాంట్లో ఏమైనా లోటుపాట్లు జరిగితే మీరు అప్పుడు ప్రశ్నించండి. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మీరు ప్రశ్నించండి, కొట్లాడండి. దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ విధంగా మేము రోడ్లు వేయనీయట్లేదు, మేము వైద్యం అందియట్లేదు, విద్యను అందియట్లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరే వాళ్ళని డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నామని చెప్తున్నారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఝాన్సీ గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.